సమస్యలు పరిష్కరించాలని మరి ఇది ప్రధానమైన డిమాండ్లు. అప్పుడు శ్రీనాథరావు అండి, అనంతపురం జిల్లాలో పిఆర్టీ పిలుపు మేరకు హాజరైనటువంటి తగినటువంటి చర్యలు తీసుకోవాలని, అలాగే మనకి రావాల్సిన డిఏ ఏరియాస్ చాలా ఉన్నాయి సార్. మీడియా వారు ఉన్నారు, కొంచెం దయచేసి ప్లీజ్ కూర్చోండి సార్. చేతులెత్తండి. ఓపీఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని నియమించాలి. బీఆర్సీ కమిషన్ నేను పెందుర్తి పిఆర్టీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీయు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఎంతో ఎదురు చూసి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎంతో విశ్వాసంతో ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించారు ప్రభుత్వం మీద, మా యొక్క సమస్యలు పరిష్కరిస్తుంది అని. అయితే వచ్చే 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఎటువంటి చర్యలు ఉపాధ్యాయుల తాలూకు సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు మేము రోడ్డు ఎక్కడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. ఏంటి మా సమస్యలు అంటే అతి ప్రధానమైన సమస్య సిపిఎస్ రద్దు అనేటువంటిది ఎప్పటి నుంచో ఆవిష్కృతంగా ఉండిపోయింది. దీనికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని. ఆయనకి ఒక రకమైనటువంటి ఆయన అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడు అన్న విశ్వాసం అనేటువంటి ప్రజల్లో ఉంది, మాకు ఉంది. అయితే ఇప్పటివరకు ఎదురు చూసాం, కానీ ఇంకా దాని మీద ఎటువంటి పరిష్కారం కూడా రాలేదు. ఇకపోతే మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక స్పష్టమైన పరిష్కారం అందజేస్తామని చెప్పారు. అయితే ఆయన కూడా ఇంకా ఎటువంటి పరిష్కారం తెలియజేయలేదు. అయితే ఇక్కడ మీరు అందరూ అనవచ్చు, ఏంటి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా బాగోలేదా అనేది కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఉపాధ్యాయులు పనిచేస్తే ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా బాగుంటుంది, రాష్ట్రం అంతా కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే సమాన హక్కును కోరుతున్నాం. ఏంటి ఆ సమాన హక్కు? రాజ్యాంగం ఇచ్చినటువంటి సమాన హక్కు. అందరికీ పెన్షన్ ఉండాలి. అనేటువంటి హక్కుని ఎవరు పొందుతున్నారు? ప్రధానంగా రాజకీయ నాయకులు పొందుతున్నారు. ఏ పార్టీ అయితే ఉన్నాయి, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు దీన్ని పొందుతున్నాడు. ఇంకా మిగతా డిమాండ్లు ఏంటి అంటే ప్రధానంగా ఐఆర్ని వెంటనే ప్రకటించాలి, పిఆర్సీ కమిషన్ వెంటనే వెయ్యాలి. ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు లేట్ అయింది. ఉపాధ్యాయులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఉపాధ్యాయ వర్గంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే చాలా వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద కోచింగ్లు తీసుకోలేరు, పెద్ద సాఫ్ట్వేర్లోకి వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు. కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ప్రభుత్వం మా మీద దృష్టి పెట్టి మా యొక్క సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తుందని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.